ప్రతి మూడో రోజు అసెంబ్లీలో నిజంగా నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ పాత్ర నాకు ఆ మైక్ ఇచ్చి ఆ గుర్తింపు నాకు ఇచ్చి ఏ మాదిరిగా అయితే నేను ప్రశ్నించే పరిస్థితి నాకు ఒకవేళ ఉంటే ఏ మాదిరిగా అయితే నేనే స్వయంగా మాట్లాడే పరిస్థితి ఏదైతే ఉంటుందో ప్రతి మూడో రోజు నేనే మీడియా ద్వారా ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ఇవి ప్రజలకు సంబంధించిన సమస్యలు, నీ చేతనైతే సమాధానం చెప్పు అని చంద్రబాబు నాయుడును మీడియా ద్వారా మీ అందరి సమక్షంలో మీరే నా స్పీకర్లుగా ప్రజలకు ఇక్కడి నుంచే ప్రజల తరపున క్వశ్చన్స్ అడుగుతాం. సభ్యులుగా ఏం పోయినా ఏం నిరసన తెలిపేవారు? అసలు ఎవరినైనా తెలిపించే కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? ఎవరికైనా నిరసన తెలపడానికి ఎవరినైనా పర్మిట్ చేస్తూ ఉన్నారా? నిరసన తెలిపే పరిస్థితులు ఉన్నాయా? అది ఏమన్నా ప్రజాస్వామ్యం బతుకుందా అసలు నిజంగా రాష్ట్రంలో? ఈ పొద్దు నాకు మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏం చేద్దామని చెప్పి నా దగ్గర పొద్దున మా పార్టీ సీనియర్ నాయకులు కొంతమందితో మీటింగ్ అయితే మా అందరి అభిప్రాయం కూడా అదే ఉండేది. అసలు ప్రజాస్వామ్యం బతుకుందా? అసలు ఎలక్షన్ జరుపుతారా? 3 లక్షల మందిని 3 లక్షల మంది ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసే పరిస్థితి ఉంటుందా? కనీసం ఆ ఓటు దగ్గరికి పిలిపించే కార్యక్రమం మా కార్యకర్తలు చేస్తే ఆ కార్యకర్తలను చేయనిస్తారా? వాళ్ళ మీద కూడా దొంగ కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా ఈఏ కార్యక్రమాలు చేసి ఇంకా హెరాస్మెంట్కి ఇంకా లోన్ చేస్తారు కదా అని బాయ్కాట్ చేద్దామని నిర్ణయం చేసుకున్నాం. ఎందుకు కోల్పోతారు బా? కార్యకర్తలు అనేవాళ్ళు కార్యకర్తలను ఎందుకు ఇబ్బందులు పాలు చేయాలా? ఈ మాదిరిగా నువ్వు ప్రజాస్వామ్యం బతకనప్పుడు కొద్ది రోజులు టైం ఇచ్చే కార్యక్రమాలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత అన్నది ఇబ్బడి ముబ్బడిగా పుట్టి ప్రభుత్వాన్ని తెరమరుగుపరిచే కార్యక్రమం పరిస్థితులు వస్తాయి. ఏ సోషల్ మీడియాకి సంబంధించి ఏ యాక్టివిస్ట్ అయినా కూడా ఎవరికైనా కూడా సమస్యలున్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడైనా ఎవరైనా కూడా అన్యాయం చేస్తూ ఇల్లీగల్గా డిటెన్షన్ చేసే కార్యక్రమం ఎక్కడైనా జరిగి ఎక్కడైనా అన్యాయం చేసే కార్యక్రమాలు పోలీసుల ద్వారా కానీ ప్రభుత్వం ఎక్కడైనా చేస్తే మాత్రం అందరికీ కూడా ప్రైవేట్ కంప్లైంట్లు వేయించడానికి మీ తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా. ఇది టెలిఫోన్ నెంబర్లు, ఈ నెంబర్లు నోట్ చేసుకోండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియా పరంగా ఇల్లీగల్ డిటెన్షన్స్ పరంగా ఈ నెంబర్లలో సాక్షాత్తు మా అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ అన్న అవైలబుల్గా ఉండి మీ తరపున కేసులు పోరాటం చేస్తాడు కోర్టులో. పూర్తిగా ప్రైవేట్ కంప్లైంట్లు మీకు మీరు వేసే కార్యక్రమంలో మీ తరపున మీకు తోడుగా ఉండి మీ తరపున తానే వాద్యం ఆడి మీ తరపున నిలబడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. ఈ టెలిఫోన్ నెంబర్లు అందరూ కూడా నోట్ చేసుకోండి. ఈ పోలీసుల వల్ల కానీ ఈ ప్రభుత్వం వల్ల కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఈ నెంబర్లకు దయచేసి ఫోన్ చేయండి. పూర్తిగా వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వి స్టాండ్ ఫర్ ట్రూత్. వీఆర్ విత్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అనే హ్యాష్ ట్యాగ్లో ఈ నెంబర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ హ్యాష్ ట్యాగ్ కూడా నమోదు చేశారు.